హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి న్యూస్ అయితే తెలిపింది. తెలంగాణ కొత్త పింఛన్లు రేపటి నుండే పంపిణీ చేయబోతున్నాము అని మంత్రి సీతక్క గారు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు, కొత్తది ఇచ్చింది లేదు. చేయుతకు కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపించింది. నిలుడు ప్రజాపాలనలో తాజాగా గ్రామ సభల్లో అప్లికేషన్లు స్వీకరణతో దాదాపు 25 లక్షల వరకు అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. 25 లక్షల ఆర్జీలు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. నేతిలో అధికారుల చుట్టూ దరఖాస్తుదారు ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2000 ఉన్న పెన్షన్ను 4000 చేస్తామని, దివ్యాంగుల 4000 పెన్షన్ను 6000కు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గతానికి ఏడాదిన్నర దాటిపోయింది. పెన్షన్లు పెంపు కూడా లేదు, ఊసెత్తడం లేదు, కనీసం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదు. గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో తాజాగా దరఖాస్తు సమర్పించిన సుమారు 25 లక్షల మంది ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పింఛన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నుంచి 16 నెలలు అయినా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పాత పద్ధతిలోనే ఇప్పుడు పింఛన్లు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 43,72,785 మంది అప్లికేషన్ల పింఛన్లు లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధులతో పాటు ఇతర వర్గాలకు నెల 2,016 రూపాయలు చొప్పున, దివ్యాంగులకు 4,016 చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు పెన్షన్ పెంపు దిశగా సర్కార్ అడుగులు వేయలేదు, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ఈరోజు తేదీ చూసుకుంటే ఏప్రిల్ 12, అంటే ఏప్రిల్ 13వ తేదీ నుంచి మొదలుపెట్టి దాదాపు 15 నుంచి 17 జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు ఖాతాల్లో జమ చేయబోతున్నామని మంత్రి సీతక్క గారు తెలిపారు. కానీ అవి ఏ జిల్లాలు అనేది మెన్షన్ చేయలేదు. మరి ఏ జిల్లాలకు పెన్షన్ డబ్బులు అందుతాయో అనేది చూడాలి. ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.